గూడూరు నియోజకవర్గం కోట మండలం కొక్కిపాడు పంచాయతీకి చెందిన అంగన్వాడీ ఆయా ఉద్యోగం గిరిజనులకు కేటాయించవలసి ఉన్నా అలా చేయకుండా గిరిజనేతరులకు ఇవ్వడంపై పొట్లూరు సుభాష్ని చేస్తున్న రిలే దీక్షకు మాజీ మేయర్ స్రవంతి జయవర్ధన్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ సాధారణంగా అంగన్వాడీ పోస్టులు స్థానికంగా అర్హత కలిగిన అభ్యర్థులకే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పాలుకోడి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో అర్హత కలిగిన పొట్లూరు సుభాష్ని ఉన్నా కూడా ఇతరులకు అవకాశం ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పొట్లూరు సుభాష్నికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. గిరిజన న్యాయం మీద రిలే చేయాలి. పొట్లూరు సుభాషిణికి వెంటనే సిగ్గు 5 రోజులుగా రిలే నిరాదీక్ష చేస్తున్న అధికారులు స్పందించకపోవడం. గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రిలే నిరాహార దీక్ష 5వ రోజు ఈరోజు వారికి పొట్లూరు సుభాషిణి గారికి మద్దతు ఇస్తూ రావడం జరిగింది. కోట మండలం కుపాడు పంచాయతీ ఆళ్లగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో దాదాపు ఎక్కువ సంఖ్యలో గిరిజనులే జీవిస్తున్నారు. ఆ స్థానికమైనటువంటి కాలనీకి సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టు, అంగన్వాడీ ఆయమ్మ పోస్టు ఖాళీ అవడం జరిగింది. సాధారణంగా ఆ కాలనీకి సంబంధించి వారినే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అర్హత కలిగిన వారు లేనప్పుడు బయట నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అర్హత కలిగి ఉన్న పొట్లూరు సుభాషిణి గారు ఉన్నా కూడా వారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా అర్జీల ద్వారా నేను అర్హత కలిగి ఉన్నానని కూడా ప్రతి అధికారికి తెలియచేసినప్పటికి కూడా ఆమెకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ఆమె కూర్చొని ఈరోజు 5వ రోజు జరుగుతుంది. ఇప్పటికి కూడా అధికారులు ఎటువంటి స్పందన లేకుండా ఏదైతే ఆళ్లగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఇతరులకు కూడా ఆ పోస్ట్ని కేటాయించడం జరిగింది. రాజకీయ ఒత్తిళ్లకి, ప్రలోభాలకి లొంగి ఈరోజు అధికారులు గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయం మీద నేను మద్దతుగా అండగా నిలిచేందుకు పొట్లూరు సుభాషిణి గారికి ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా ఆమెకి న్యాయం చేకూరకపోతే ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షని ఉధృతంగా తీసుకెళ్లడానికి, పోరాటంగా మార్చడానికి ఆమెకి ఎటువంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉండి దీనికి కార్యాచరణ ప్రారంభిస్తామని తెలియచేసుకుంటూ, నా పేరు పొట్లూరు సుభాషిణి. మాది కోట మండలంలోని పల్లిఘాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో టీచర్ పోస్ట్ కానీ, ఆయా పోస్టులు కానీ 2 ఉద్యోగాలను కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులైనటువంటి వాళ్ళు కూడా 2 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. ఏమి సార్, మేము అక్కడున్న స్థానికులమి, గిరిజనులమి చదువుకొని ఉన్నాం కదా, అన్ని అర్హులు కలిగిన వాళ్ళు మేము కానీ లేకపోతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చిన అవకాశం మేము ఒప్పుకుంటాం సార్. అక్కడ ఉండి నోటిఫికేషన్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నన్ను పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వడం మీకు ఎంతవరకు న్యాయం సార్ చెప్పండి. మా బిడ్డలకు మేము సేవ చేసుకోవాలని ఉన్నాము, ఆ సేవ చేసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా చెప్పండి. అక్కడ వచ్చిన బిడ్డలందరూ కూడా మా ఎస్టీ పిల్లకాయలు సార్. మేము ఎలుకలు తింటాము, చేపలు తింటాము, తాబేళ్ళు తింటాం, అన్నీ తిన్నా కూడా మా బిడ్డలు బాత్రూమ్ పోయిన వాళ్ళు సేవ చేస్తారా? అదే మా బిడ్డలకి మేము సేవ చేసుకోవడానికైనా మేము ఉంటాం కదా సార్. అదే ఎక్కడైనా కూడా ఐసిడిఎస్ పీడీ మేడం కానీ, గౌరవశ్రీ కలెక్టర్ సార్ కానీ మేము దేంట్లో తక్కువనో మీరు వివరణ చేసి మాకు ఈ అవకాశం, ఈ ఉద్యోగం ఇప్పిస్తారని మనసారా ఇవాళ గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత 5 రోజులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పొట్లూరు సుభాషిణి రిలే నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు.
తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు పోట్లూరు సుభాషిణి గారు తనకు జరిగినటువంటి అన్యాయం మీద తిరగని కార్యాలయం లేదు, కలవని అధికారు లేడు. రాష్ట్ర స్థాయి వరకు అధికారులకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పటికైనా వెంటనే స్పందించి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పోట్లూరు సుభాషిణికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఉన్నారో వారు వెంటనే ఈ విషయంలో కలుగు చేసుకొని పోట్లూరు సుభాషిణికి న్యాయం చేయాలని చెప్పి పాసం సునీల్ కుమార్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా జరగని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆ ఉద్యమానికి ఐసిడిఎస్ పీడీ బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఐసిడిఎస్ పీడీ గారికి ఇప్పటికే మీరు తప్పు చేశారు, ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే సుభాషిణి గారికి ఎటువంటి సమస్య వచ్చినా, ఆమెకి ఏమి జరిగినా దానికి ఐసిడిఎస్ పీడీ బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఐసిడిఎస్ పీడీ గారిని అని చెప్పి.